గిరిజనులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తన దృష్టికి తీసుకురావాలని నిత్యం టీడీపీ నాయకులకు సూచించే సోమిరెడ్డి తన దృష్టికి వచ్చిన గిరిజనుల సమస్యలను పరిష్కరించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా జరిగిన బ్రహ్మదేవం గ్రామ కమిటీ రివ్యూ సమయంలో పేద వృద్ధ గిరిజనులు యాటగిరి సంజీవయ్య ఆయన భార్య వృద్ధాప్యంలో ఏ పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. గిరిజనులు అంటే చలించిపోయే చంద్రమోహన్ రెడ్డి ఆ కుటుంబం తక్షణ అవసరాలకు ఏర్పాట్లు చేశారు. ఈ వృద్ధ కుటుంబానికి నిత్యావసరాలు, దుప్పట్లు, బట్టలను ఎమ్మెల్యే పంపగా టీడీపీ నేతలు వారికి అందజేశారు. సంజీవయ్యకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలను అందజేసేలా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు, టీడీపీ నాయకులు దయాకర్ రెడ్డి, బొబ్బేపల్లి అంకయ్య, దాసరి శ్రీనివాసులు, వెంకట రమణ, పంచాయతీ కార్యదర్శి లెనిన్ పాల్గొన్నారు. బ్రహ్మదేవి గిరిజన కాలనీలో యాటగిరి సంజీవయ్య సల్లాయాన నిరుపేద గిరిజన కుటుంబం ఉంది. అతను 2001 నుంచి 2006 దాకా గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా పనిచేశాడు. సహజంగా బాగానే వాళ్ళ జీవితం జరుగుతూ ఉండింది. కానీ కొన్ని వైపరీత్యాల వల్ల ఆయనకి కంటి చూపు ఒక కంటు కనిపిస్తుంది, ఇంకొక కన్ను కనపడదు. అట్లాగే భార్య మంచంలో పడి ఆమెకి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చి బాగా కాలేదు. ఆ ఇన్ఫెక్షన్ రావడంలో ఆ కళ్ళు కూడా కనపడకుండా పోయినాయి. పైగా షుగరు, బీపీ పేషెంట్లు. ఈ యొక్క సమస్యలను వాళ్ళకి ఇల్లు లేదు, పెన్షన్లు కూడా రావడం లేదు. చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆ ఫొటోస్ అన్నీ చూపించి ఆయన వెంటనే స్పందించి తక్షణ సాయంగా వాళ్ళకి ముందు కావాల్సిన పలసరుకులు, నిత్యావసరుకులు తీసేమని కొంత నగదు ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు కూడా వస్త్రాలు అయితేమి, బియ్యం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, నిరుపేద గిరిజన కుటుంబాలు అవస్థపడుతుంటే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తేండి అని చెప్పి ఆయన తెలియజేశారు. వెంటనే ఆయన తక్షణమే స్పందించడం కూడా మాకు సంతోషం ఉంది. మా నాయకుడి ఆజ్ఞ మేరకు మేము ఎక్కడెక్కడ ఉండే గిరిజన్స్ అందరికి కూడా చదువు విషయంలో కానీ అంతా తిరిగి చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆయన దాతృత్వానికి కూడా సంతోషపడుతూ పేద గిరిజనులకు సహాయం చేయడంలో ఆయన వెంట మేము కూడా ఉండి ఆయన ఆదేశాల ప్రకారం పాల్గొని చేస్తాం. అదేవిధంగా పెన్షను, ఇంటి సౌకర్యం కోసం కూడా దరఖాస్తు ఇచ్చిన వెంటనే ఎండిఓ గారికి ఆయన ఎండార్స్ చేశారు. ఆ సమస్య కూడా పరిష్కారం అయితే ఇద్దరు ఎలిజిబుల్ లేని వాళ్ళు, ఒకరికి వికలాంగ పెన్షన్ వస్తుంది, ఒకరికి మామూలు వృద్ధాప్య పెన్షన్, ఏ పెన్షన్ లేదు కాబట్టి అవి చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. బ్రహ్మదేవ గిరిజన కాలనీలో యాటగిరి సంజీవయ్య అనే గిరిజనుడి పరిస్థితి చూసి మొన్న మేము ఈ సంఘంలోకి గిరిజన కాలనీలోకి విజిట్కి వచ్చినప్పుడు ఆయన బాధ చూసి దాన్ని వెంటనే మన గౌరవనీయులైన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఫోటోలు తీసుకెళ్ళి వీళ్ళ పరిస్థితి, వాళ్ళ భార్యకి అనారోగ్యం, ఆయన కళ్ళు కనపడవు, ఈ విధంగా ఉంది. కొన్ని ఆధార్లు దాంట్లో తప్పులు పడడం వల్ల ఆయనకి పెన్షన్ కూడా రావట్లేదు. ఈరోజు మేము వచ్చిన తర్వాత మాకు ఆ విషయం తెలిసిన తర్వాత వెంటనే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన వెంటనే ఈ ఫోటోలు అన్నీ చూసి వెంటనే తక్షణ సాయంగా మీరు ముందు అతని నిత్యావసర వస్తువులు, బట్టలు, దుప్పట్లు, ఆమెకు కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చిచ్చాము. ఆయన ఆదేశాల మేరకు వెంటనే ఆయన చూసి ఎండిఓ గారికి ఫోన్ చేసి దీన్ని ఎండ్ ఆఫ్ చేస్తున్నాను, ముందు ఈ విషయం చూడండి అని చెప్పి పింఛన్ గురించి చెప్పడం జరిగింది. ఇది ఆయన ఆదేశాల మేరకు మేము అన్ని గృహాలు కూడా రేపు నుంచి సర్వే చేసి ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మా విధంగా మేము సాయం చేసి దాన్ని మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ప్రభుత్వం తరపున ఆయన వ్యక్తిగతంగా ఈరోజు సాయం చేశారు. అలా కాకుండా ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలరో మనం చూసి మీరు అన్నీ రాసుకోరండి, అన్ని ఏ విధంగా చేస్తామని చెప్పి మాకు చెప్పాడు. ఆయన ఆదేశాలను తూజా పాటిస్తా మేము ఈ విధంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ దీనికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.